Hi friends, welcome to my channel Maths with Money, and this is Manikanta Prasanna Kumar. Today we'll discuss some of the algebra questions, and those are asked in Tier 1 of SSC CGL. And this is the PDF which consists of all the previous questions on algebra. All the previous questions on algebra from 2018 to 2020. Basically till now, after normalize or after becoming ఆన్లైన్ అయ్యాక మనకి 2016 నుంచి ఉన్నాయి. 2016, 17, 18, అండ్ 20. ఓకే, 5 years అయింది మనకి ఆన్లైన్ అయ్యి. బట్ రీసెంట్ ట్రెండ్ అప్ టు 17 వరకును వేరే వాళ్ళు కండక్ట్ చేసేవాళ్ళు ఎగ్జామ్స్ ఎస్ఎస్సి సిజిఎల్. తర్వాత 18 నుంచి మనకి టీసీఎస్ కండక్ట్ చేస్తుంది. సో కాబట్టి మనకి 21 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ప్యాటర్న్కి ప్రొసీడ్, అంటే ఈ ప్యాటర్న్ కనుక అలవాటు పడితే నెక్స్ట్ క్వశ్చన్స్ 2021లో కూడా అలా రావచ్చు అన్నది ఒక రియాలిటీ అనమాట. సో కాబట్టి 2018 నుంచి ప్రిలిమ్స్ క్వశ్చన్స్, మనకి ప్రిలిమ్స్ అనేది ఒక షిఫ్ట్లో జరగదు, దగ్గర 20-30 షిఫ్ట్లో జరుగుతాయి. సో ఓవరాల్గా 2018లోని, 19లోని, 20లోని అన్ని షిఫ్ట్స్లోని కంప్లీట్గా చూసుకుంటే మనకి ఆల్జీబ్రా అనే పర్టిక్యులర్ టాపిక్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి అన్నది మనం ఈ పీడిఎఫ్లో ఉంటుంది. అండ్ యూ కెన్ గెట్ దిస్ పీడిఎఫ్ హూ జాయిన్డ్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్. ఆల్రెడీ మనం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఎస్ఎస్సి సిజిఎల్ కోసం, పర్టిక్యులర్గా ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్ 2021 ఎగ్జామ్. ఓకే, దాంట్లో ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ద పీడిఎఫ్ ఇన్ విచ్ వీ విల్ డిస్కస్. అంటే బేసిక్గా మనకి ఆల్జీబ్రా అనగానే ఒక్క సింగిల్ ఆల్జీబ్రా అని కాదనమాట. దాంట్లో వీ హ్యావ్ స్పెసిఫిక్ టాపిక్స్ లైక్ సింప్లిఫికేషన్స్ అండ్ బాడ్మాస్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ అండ్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్. ఇలా మనకి చాలా టాపిక్స్ నుంచి దాంట్లో అంటే మళ్ళీ ఆల్జీబ్రాలోని ఈ 3 టాపిక్స్ కింద డివైడ్ చేశాం కదా. సో అగైన్ మీకు ఇచ్చే క్వశ్చన్స్ కూడా నువ్వు బాడ్మాస్లో ఏమేమి వచ్చాయి, ఓకే, అలానే నెక్స్ట్ ఇవన్నీ కూడా బాడ్మాస్లో వచ్చినవి అనమాట. దగ్గర బాడ్మాస్ నుంచే మనకి 62 క్వశ్చన్స్ వచ్చాయి, అంటే బాడ్మాస్ అండ్ సింప్లిఫికేషన్స్ 62 క్వశ్చన్స్ ఓవరాల్గా ప్రీవియస్ క్వశ్చన్స్. అండ్ కమింగ్ టు రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ గురించి మనకి దగ్గర ఎన్ని వచ్చాయమ్మా, 28 క్వశ్చన్స్ వచ్చాయి, 28 క్వశ్చన్స్. అండ్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ నుంచి, ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ అంటే ఓవరాల్గా మనకి 166 వచ్చాయి. సో ఓవరాల్గా మనకు ఒక 250 క్వశ్చన్స్ దాకా మీకు ఆల్జీబ్రా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. వాటిని మనం టాపిక్ వైజ్ సెగ్రిగేట్ చేయడం జరిగింది. సో దోస్ హూ ప్రిపేర్డ్ ఆల్రెడీ ఆల్జీబ్రా కాన్సెప్ట్ కానీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయి ఈ పీడిఎఫ్ తీసుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ అండర్స్టాండ్ హౌ ద ప్రీవియస్ ప్యాటర్న్స్ ఆర్. ఓకే, ఇప్పుడు మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ పీడిఎఫ్ అనేది ఎంత యూజ్ఫుల్లో మీకు. అలానే మనం నెక్స్ట్ టాపిక్స్ అంటే జామెట్రీ, మెన్సురేషన్, ప్రతి టాపిక్ కూడాను ఏ క్వశ్చన్స్ వచ్చాయి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఇండివిజువల్గా పీడిఎఫ్స్ కూడాను మీకు ఆ గ్రూప్లో లభించడం జరుగుతుంది ఇన్ ఫ్యూచర్. ఓకే, అయితే ఈ వీడియోలో మనం ఏం చెప్తాము అంటే చూడండి, ఇప్పుడు లాస్ట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో బేసిక్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి 23 నుంచి. ఒకటే ప్యాటర్న్ అనమాట ఇవి, 22nd నుంచి అనుకుంటాను. ఓకే, 22nd నుంచి ఇవన్నీ కూడా ఒకటే ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వాట్ ఆర్ దోస్ క్వశ్చన్స్ అండ్ హౌ డు సాల్వ్ దెమ్ విత్ ఇన్ 2 to 5 seconds. అంటే క్వశ్చన్ చదవడానికి తీసేస్తే సాల్వ్ చేయడానికి 2 to 5 seconds కన్నా ఎక్కువ పట్టదు. ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. లెట్స్ సీ ద 22nd one. If x is subtracted from each of 21, 22, 60 and 64, the numbers so obtained in this order are in proportion. What is the mean proportional between x plus 1 and 7x plus 8? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ నేను నా ఛానల్లో ఏ విధంగా చేయాలి అని 3 మెథడ్స్ చెప్పడం జరిగింది. అండ్ ఐ ఆల్రెడీ ఇన్సిస్టెడ్ యూ టు ఫాలో ద థర్డ్ మెథడ్ విచ్ ఈస్ ద వెరీ ఈజీ మెథడ్. Okay, whether it is x is subtracted or x is added, whatever it may be, you have to follow the same method. బేసిక్గా మేబీ చాలామందికి ఇది తెలియకపోవచ్చు. ఫస్ట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఈ 4 నెంబర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్పట్లేదు. ఈ 4 నెంబర్స్కి సపోజ్ 21, 22, 60 అండ్ 64 ఇలా ఒక 4 నెంబర్స్కి ఒక నెంబర్ యాడ్ చేయడం వల్ల అనమాట. ఏంటంటే ఒక నెంబర్ సబ్స్ట్రాక్ట్, ఎక్స్ అనే నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేశాక
అప్పుడు వచ్చిన నెంబర్స్ అనేవి ఎలా ఉన్నాయి, ప్రపోర్షనల్గా ఉన్నాయి. అయితే ఎక్స్ కనుక్కోమనట్లేదు. ఎక్స్ కనుక్కోమనంటే ఇంకా ఈజీ, వితిన్ 2 సెకండ్స్లో అయిపోతుంది. అలా ఎక్స్ కనుక్కోమనకుండా వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ సమ్ వాల్యూస్ విచ్ ఆర్ యాడెడ్ టు ద ఎక్స్ ఆర్ విచ్ ఆర్ మల్టిప్లైడ్ విత్ ఎక్స్ సంథింగ్ ఇచ్చాడు అనుకోండి, ఇంకొక క్యాలిక్యులేషన్ 2 to 3 సెకండ్స్ పడుతుంది అంతే. ఓకే, సో దోస్ ఎవరికైనా డౌట్ ఉంటే, అంటే ఏ మెథడ్ చేయాలి ఏంటి అనేది డౌట్ ఉంటే ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఆ వీడియోది. దాంట్లో 3 మెథడ్స్ చెప్పాం, అంటే ఇన్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. అండ్ దీస్ వీడియోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పేది డైరెక్ట్గా ఎగ్జామ్లో ఎలా ఫాలో అవ్వాలనేది. కాబట్టి నేను మళ్ళీ ఆ 3 మెథడ్స్ చెప్పి ఆ వీడియోలో చెప్పిన సూదే మళ్ళీ నేను చెప్పాలనుకోవట్లేదు. జస్ట్ ఎగ్జామ్లో ఎలా ఫాలో అవ్వాలనేది చూద్దాం. ఓకేనా, లెట్స్ సీ. Whenever you will get these type of questions in the exam, what you have to do, just without writing anything on the pen and paper, పేపర్ మీద పెన్ అసలు ఏం పెట్టకుండా ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఈ నెంబర్స్ ఉన్నాయి చూసారా, ఫస్ట్ 2 నెంబర్స్ రాసుకున్నా పర్వాలేదు, లేదన్నా పర్వాలేదు. ఫస్ట్ 2 నెంబర్స్ డిఫరెన్స్ తీసుకోండి. 1 21 22 1 60 64 డిఫరెన్స్ ఎంత 4. అయిపోయిందా? ఫస్ట్ 2 నెంబర్స్ది నెక్స్ట్ 2 నెంబర్స్ది డిఫరెన్స్. నెక్స్ట్ ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ విత్ ఫస్ట్ అండ్ థర్డ్ నెంబర్స్. ఈ 1తోని థర్డ్ నెంబర్కి 1 into 60 ఎంతమ్మా 60, అండ్ 4తోని ఫస్ట్ నెంబర్కి చేయండి క్రాస్ మల్టిప్లికేషన్. 4 into 21 4 1s 4 84. ఓకే, నౌ నెక్స్ట్ థింగ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 1 and 4 3. The difference between 60 and 84 24. That means 3 parts is equal to 24 and 1 part which is equal to x is equal. 3 parts 24 means 1 part is 8. That means x value is 8. That's it. సార్ ఇది ఎందుకు చేస్తున్నారు సార్, నాకు ఏం అర్థం కావట్లేదు. ఏదేదో చేశారు, నెంబర్ డిఫరెన్స్ అన్నారు, మల్టిప్లై చేయమన్నారు, అదేమో 3 parts అంటే ఇదేమో 1 part అంటే ఎట్లా? సో దానికే మీకు ఆ వీడియో చూడమన్నాను. ఇప్పుడు నేను మళ్ళీ చెప్పాను అనుకోండి, ఆల్రెడీ ఆ వీడియో చూసిన వాళ్ళు అనుకుంటారు చెప్పిందే చెప్తున్నారు. అందుకని ఐ డోంట్ వాంట్ టు టెల్ అగైన్ అండ్ అగైన్. దిస్ ఈస్ ద షార్ట్ కట్. వెదర్ ఇట్ ఈస్ ఎక్స్ ఈస్ సబ్స్ట్రాక్టెడ్ ఆర్ యాడెడ్ టు ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ఆర్ టు ఈచ్ ఆఫ్ 4 నెంబర్స్, సో నెంబర్స్ obtained are in the proportion, then the direct value of x is equal to like this. ఇలాంటి మొత్తం ఇంకా 6 8 6 7 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతిదీ మనం చేస్తే మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఓకేనా, సో x ఈజ్ ఈక్వల్ టు 8, కానీ అంటే x అడగట్లేదు. x + 1కి 7x + 8కి మీన్ ప్రపోర్షనల్. x + 1 అంటే 8 + 1 9, అండ్ 7 into 8 56 + 8 64. You have to find out the mean proportional. Mean proportional means product with root. Product of this 9కి √3, 64కి √8. So 3 into 8 24. So what is the answer? Option C. That's it. దీనికి నేను 3 మెథడ్స్ చెప్పాను కదా. ఫస్ట్ మెథడ్ చేశారనుకోండి 2 minutes పడుతుంది. సెకండ్ మెథడ్ చేశారనుకోండి 1 minute పడుతుంది. థర్డ్ మెథడ్ చేశారనుకోండి వితిన్ సెకండ్స్లో వచ్చేస్తుంది. సో కాబట్టి ఏ మెథడ్ ఫాలో అవ్వాలి, ఈ మెథడ్ ఎందుకు ఫాలో అవుతున్నా ఏం లేదు, ఫస్ట్ 2 మెథడ్స్ నుంచి డిరైవ్ చేసినవి అనమాట ఈ థర్డ్ షార్ట్ ట్రిక్ అంతే. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. సెకండ్ చూడండి. If x is subtracted from each of 23, 39, 32, 56, the numbers so obtained in this order are in proportion. What is the mean proportional between x + 4 and 3x + 1? బేసిక్గా మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆన్లైన్లో ఈ నెంబర్స్ ఇచ్చినప్పుడు కింద రాసుకోవడం బెటరు, కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నాను. 23 ఏంటి స్టెప్స్ ఏంటి, స్టెప్ వైజ్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ నెంబర్స్ రాసుకోండి 23, 39, 32, 56. ఓకే, గుర్తుంచుకోండి, మొదటి 2 ఒక సెట్, నెక్స్ట్ 2 ఒక సెట్. ఈ రెండి డిఫరెన్స్ ఎంత 23 39 డిఫరెన్స్. 39 - 23 అంటే 16. 32కి 56కి డిఫరెన్స్ ఎంత 24. ఏం చేయాలి ఇప్పుడు, ఈ రెండింటికి రేషియో తీసుకోవాలి. ఈ బేసిక్గా ఇందాక దాంట్లో మనకి రేషియో తీసుకోవాలి 1:4. అది ఆల్రెడీ 1:4, ఇంక సింపుల్ రేషియో లేదు కదా. సో బేసిక్గా వాటికి రేషియో తీసుకోవాలన్నమాట. ఓకే, 16:24 అంటే ఎంతమ్మా 8 2s 8 3s. రేషియో తీసుకున్నాక మల్టిప్లై చేయండి. 2 into 32 64, 3 into 23 69. నౌ 2 - 3కి డిఫరెన్స్ ఎంత, 2 - 3కి డిఫరెన్స్ ఎంత 1 part. 64 - 16 64 69 డిఫరెన్స్ ఎంత 5. దట్ మీన్స్ 1 part ఈజ్ ఈక్వల్ టు 5 అంటే x ఈజ్ ఈక్వల్ టు 5.
వాడు ఎక్స్ అడగట్లేదు, ఏమడుగుతున్నాడు? ఎక్స్ ప్లస్ 4, 5 ప్లస్ 4 9, 3x ప్లస్ 1 3 ఇంటూ 5 15 ప్లస్ 1 16. మీన్ ప్రపోర్షనల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఇంటూ 16, 9కి అండర్ రూట్ 3, 16కి అండర్ రూట్ 4, 3 ఇంటూ 4 12. దట్స్ ఇట్. ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం తెలియట్లే, చేసేస్తున్నాం. ఈ వీడియోలో ఇదే ఫస్ట్ టైం మీరు చూసే వీడియో అయితే నా ఛానల్లోని ఖచ్చితంగా మీకు అదే అనిపిస్తుంది. సార్ ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, అదేసారి ఇదేసారి ఇదేసారి అంతే. ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలంటే ఆ వీడియో చూడాలి. ఆ వీడియో చూసాక ఈ వీడియో చూస్తే క్లియర్ కట్గా మీరు ఇవ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీ ఓన్గా వితిన్ 5 సెకండ్స్లో చేస్తారు. లెట్స్ సీ నెక్స్ట్ వన్. యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ, బెటర్ అండర్స్టాండింగ్ దొరకచ్చేమో. చూడండి. వెన్ ఎక్స్ ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ 19, 28, 55, 91. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? నెంబర్స్ రాసేయండి. 98, 28, 55, 91. ద నెంబర్స్ సో అప్టైన్ ఇన్ దిస్ ఆర్డర్ ఇన్ ప్రపోర్షన్. సో కాబట్టి సార్ ఏం చెప్పారు, ఎప్పుడైనా ఇలా ప్రపోర్షన్ అన్నాడు అంటే ఒకటే చెప్పారు. ఏం చెప్పారు? ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకోమన్నారు. 19కి 28 డిఫరెన్స్ 9, 55కి 91 డిఫరెన్స్ ఎంత? 36. అయిపోయిందా? నెక్స్ట్ ఏం చేయమన్నారు? సార్ రేషియో తీసుకోమన్నారు. 9 ones 936 అంటే 1:4. నెక్స్ట్ ఏం చెప్పారు సారు? ఈ క్రాస్ మల్టిప్లై చేయమన్నారు. 4 ఇంటూ 19 76, 1 ఇంటూ 55 55. నెక్స్ట్ ఏం చెప్పారు? 1కి 4కి డిఫరెన్స్ ఎంత? 3 తీసుకోమన్నారు. 55కి 76కి డిఫరెన్స్ ఎంత? 21. 3 parts 21 అంటే 1 part ఎంత? 7. 1 part ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ అనమాట. ఎక్స్ యూనిట్స్ అని అర్థం. 1 part రిప్రజెంట్ 7. ఎక్కడుంది ఆప్షన్? థర్డ్ ఆప్షన్. అయిపోయింది. మీకు మీరుగా చేసిన సేమ్ టైమే పడుతుంది, నాతో పాటుగా చేసిన మీకు అంతే. అంటే మీకు తెలియదు అనుకోండి, నాతో పాటుగా చేయండి. నెక్స్ట్ది నేను ఒక 5 seconds గ్యాప్ ఇస్తాను, మీకు మీరుగా చేయగలరో లేదో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ వన్ సేమ్ టైపే. లెట్స్ సీ. వెన్ ఎక్స్ ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ 24, 40, 33, 57, the numbers so obtained in this order are in proportion. The ratio of 5x plus 12, 4x plus 15 is equal to how much? సో జస్ట్ డూ యువర్ సెల్ఫ్. ఒక 5 seconds గ్యాప్ ఇస్తున్నాను. 5 secondsలో మీరు చేయగలరో లేదు మీకు అర్థమైపోతుంది. ట్రై యువర్ సెల్ఫ్. 5 seconds. టేక్ 5 seconds. రైట్ డౌన్ ద నెంబర్స్ అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ పుట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ దీస్ టూ అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అయిపోయిందా? చేస్తారు, ఆల్రెడీ చేస్తూ ఉంటారు, చాలామంది చేస్తూ ఉంటారు. చూడండి. 24, 40, 33, 57. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇక్కడ మీకు సబ్స్ట్రాక్ట్ ఉండొచ్చు ఆర్ అడిషన్ ఉండొచ్చు. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, నౌ వాట్ యూ హ్యావ్ టు టేక్ డిఫరెన్స్. 24, 40, 16, 33, 57 డిఫరెన్స్ 22. సారీ 24. ఓకే, 8 2s 8 3s రేషియో. 8 2 8 3. నెక్స్ట్ ఏం చేయమన్నాను నేను? క్రాస్ మల్టిప్లికేషన్. 3 ఇంటూ 24 72, 2 ఇంటూ 33 66, 2కి 3కి డిఫరెన్స్ 1 part, 66 72 డిఫరెన్స్ 6. సో 1 part 6 అంటే x ఈజ్ ఈక్వల్ టు 6. దాట్స్ ఇట్. సో నౌ 5x ప్లస్ 12, 5 ఇంటూ 6 30 ప్లస్ 12 42 బై 4 ఇంటూ 6 24 ప్లస్ 15 39. ఇది ఇంకా రేషియో పెద్దే ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ డివైడ్ చేయండి. 3 14s 3 13. సో 14:13 దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. Simple or not? So try to learn the tricks. Try to learn the tricks which are very very important and they will definitely decrease your time. మీ టైం కన్జ్యూమ్ చేసేదాన్ని ఖచ్చితంగా తగ్గిస్తుంది. ఓకే, కెన్ యూ సాల్వ్ ది నెక్స్ట్ వన్? మీరే చేయగలరా? లెట్స్ సీ దిస్. వెన్ ఎక్స్ ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ 54, 49, 22 and 21, the numbers so obtained in this order are in proportion. The ratio of 8x minus 25 to 7x minus 26. Here also you have to find out the ratio. Just try to solve yourself. Make meerga cheyandi. Try to solve it. Very simple. 54. Ayipinda? Yes, many people already solved this. Write down the numbers. 54 49 5, 22 21 difference 1. The ratio is simple. Malli inkem cheyakarledu, complex ratio kaadu idi. 1:5. So now what you have to do? Cross multiplication. 1:5 54, 5 into 22 110. What is the difference?
54, 56. 5 minus 1, 4. 4 parts is 56. So what about one part? 4 ones, 4, 14. One part 14 means x is equal to 14. So 8 into 14. Yes or no? Yes, 8 into 14, 112 minus 25. 75 plus 12, 87. 7x minus 7 into 14, 98 minus 76, that is 72. So ఇంకా మనం సాల్వ్ చేయొచ్చు. ఇది ఏమొస్తుంది? 329s, 324s. So 29 is to 24. That's it. Option B. Is there any doubt? Very simple thing. Next, 27. Can you solve this? Here x is added. Nothing to worry. అది యాడ్ చేసిన సబ్స్ట్రాక్ట్ చేసిన ప్రాసెస్ సేమ్. x is added to each of 12, 28, 21, 45. The numbers obtained are in proportion. What is the mean proportional between x plus 3 and 4x plus 1? Here you have to find out mean proportional. ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్, రైట్ డౌన్ ద నెంబర్స్ కేర్ఫుల్లీ. కంగారులను తప్పు రాసేవద్దు, మొత్తం పోతుంది. Now next take the difference of first two and last two, 12 and 28, that is 16. 21 and 45, 24. Take the ratio 8 2s, 8 3s. Next, cross multiplication. 3 into 12, 36. 2 into 21, 42. 2 minus 3, difference 1. So directly x value వచ్చేస్తుంది. 42 difference 36, that is 6. So that means 1 part 6 means x is equal to 6. But you are not finding the value of x. You have to find out the x plus 3 and 4x plus 1 mean proportional. 6 plus 3, 9. 4 into 6 plus 1, 25. Mean proportional means 9 into 25 under root. 3 and 25 under root 5. 3 into 5, 15. 15 means first option is the correct answer. Do you find any difficulty in these type of models when you understand the trick? When you understand the trick, do you find difficulty? Within seconds. So that's why you have to learn some of the short tricks. Maybe all the problems which are asked in the exam don't have short tricks, but some of them have. So learn those tricks. Definitely you ఇక్కడ మీకు టైం తగ్గింది అనుకోండి, కొంచెం కష్టంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఆ టైం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ ఇన్ దట్ యువర్ మైండ్. ఓకే, నెక్స్ట్ 27 हो गया. Next 28. When x is added, here also added, to each of 10, 16, 22 and 32, the numbers so obtained in this order or in proportion, what is the mean proportional between x plus 1 and 3x plus 1? So same 10, 16, 22 and 32. Solve yourself. And one more thing, ఈ PDF అంతా కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. సో దోస్ who want this PDF, please join. And that is a discussion group, and all your peer members, that means same members who are preparing for SSC CGL 21 are there. So definitely each will help each other. ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేసుకోవచ్చు. And now tell me the answer. After write down the numbers, 10, 16 difference 6, 22 difference 32, 10. So what is the ratio? 2 3s, 2 5s. Thus next what you have to do, cross multiplication. 5 into 10, 50. 3 into 22, 66. 3 minus 5 difference 2 parts. 66 minus 50, that is 16. 2 parts 16 means what is the 1 part, that is x is equal to 8. X 8, so x plus 1, 9. 3 into 8 plus 1, that is 25. Same mean proportional, 9 into 25 means 15. Which option? Option C is correct answer. That's it. I hope all of you understand. And so with this, the problems we are doing in the same model are completed. And I want to tell you one more thing to all of you guys. Please solve all the previous questions before attempting the main exam. Main exam చేసే లోపల మీరు ఖచ్చితంగా 2018, 2019 and 2020
If you are appearing for prelims, please solve all the prelims questions asked in these previous years. If you are giving mains exam, then please solve all the mains questions asked in these years. Then only you will get an understanding of all the previous questions or pattern. Okay. With this, I'll conclude this session, and if you have any doubts regarding any topics, you can ask me at any time to my WhatsApp number 9490882754. Have a good day. All the very best to all of you. Thank you very much. Jai Hind.